రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే దాన్ని పూరక కోణం అంటాం. రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు కావాలి, అది పూరక కోణం. రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే అది సంపూరక కోణం. ఓకేనా? సో ఇది పూరక కోణం. ఇది పూరక కోణం అంటే వాటి మొత్తం 90 డిగ్రీలు కావాలి. అండ్ సంపూరక కోణం అని అంటే వాటి మొత్తం అనేది 180 డిగ్రీస్ కావాలి. సో ఏం అడుగుతున్నాడు? 70 యొక్క పూరక సంపూరక కోణాలు అడిగిండు. 70కి ఎంత కలిపితే 180 అవుతుంది, 70కి ఎంత కలిపితే 90 అవుతుందో చూడాలన్నమాట. సో 70కి సంపూరక కోణం కావాలి అంటే, సంపూరక కోణం అంటే ఏంది? 180 డిగ్రీలు కావాలి. 180 కావాలంటే 70 ఉంది, ఇంకెంత కావాలి దీనికి? 180 కావాలంటే దీంట్లోంచి 70 తీసేస్తే సరిపోతుంది. అప్పుడు మనకు 110 వస్తుంది అనమాట. కాబట్టి ఈ 70 యొక్క సంపూరక కోణం ఎంత? 110 డిగ్రీలు అవుతుంది అనమాట. నెక్స్ట్ పూరక కోణం కావాలంటే ఏం చేయాలి? 90లోంచి అది తీసేయాలి. 90లోంచి 70 డిగ్రీలు తీసేస్తే ఏమవుతుంది? 20 మిగులుతుంది అనమాట, 20 డిగ్రీలు. కాబట్టి ఇది 20 అనేది దాని యొక్క పూరక కోణం అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఏ ఆర్డర్లో అడిగితే ఆ ఆర్డర్లోనే చెప్పాలి మనం. ముందు ఫస్ట్ ఏం అడిగిండు? సంపూరక కోణం అని